అరే నువ్వు గ్లిజర్ కాన్ చేసినావు ఎండకాలం. అరే నేనేది కాన్ చేసిరా? అవు మరి నీ వెన్నీళ్ళు ఉన్నాయని మొత్తం. అరే నేనేం చేయలేదురా, సూర్యుడు ఆన్ చేసిండు. ఏంటిది సూర్యుడా? అవును మరి. సూర్యుని వేడికి ట్యాంక్ వేడై గరం నీళ్లు వస్తున్నాయి. అవు మరి నువ్వెట్లా చేసినావు సార్ గింత వేడికి? నీళ్లు చల్లబడ్డాక వేసినాడు. ఇది మంచిగా ఫ్లాగ్. ఏం చేద్దామబ్బా? ఇంకా స్నానం చేయలేదు. కిందికి చూసినదిరా. ఇదేందా ఇది నేను చూడలే. ఏంది చల్లగా కావాలని కూలర్ కాడ పెట్టినా నీళ్లు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంద్రా కనిపిస్తలు 4-5 రోజుల నుంచి. ఏమైంది? ఏదో పెద్ద కథ ఇడిచిపెట్టు. ఏంద్రా ఏంద్రా పెద్ద కథ ఇడిచిపెట్టు. బాగా పడుతుంది నీళ్ళ. గింత కూడా వేడినా ఇంత వేడైతే నీళ్ళెట్టగా. అలిగింది 4 రోజులు హాస్పిటల్. అయ్యో గిదానికి గీ ఎండకే. అబ్బో నువ్వు కూడా పెట్టుకో. క్యాబ్ పెట్టుకునే అవసరమే లేదు నాకు. అబ్బో నువ్వు చూడు నన్ను పెట్టుకో, లేకపోతే నీకు దెబ్బ తాకుతుందిరా. గీ ఎండకు దెబ్బ తగులుతాడా? ఇసలు ఎండలు ఎన్ని చూడలేదు. సూర్య ఎన్నిసార్లు వెళ్తావు నేను? ఇంత సప్లై చేస్తావు నువ్వు. చెప్పాయా బాబు, ఏంది నీ లొల్లి? ఏంది నువ్వు గింత ఆగం చేస్తున్నావు మమ్మల్ని? రాత్రి బీరు కావాలంటే వేడి బీరు, మళ్ళా రాత్రి పడుకుందామంటే నువ్వు గాల్పు వేడి గాల్పు కూలర్. ప్రొద్దున లేచి స్నానం చేద్దామంటే కూడా వేడి నీళ్ళే. పోనీ బయటకు వెళ్దామంటే బయటకన్నా పోదామంటే నువ్వు మొత్తం వేడి వడగాల్పు. అసలు మమ్మల్ని బతకమంటావా సావమంటావా? మీరు వర్షాకాలంలో చెత్తులు పట్టుకొని పోతారు, చలికాలం ఏమో స్వెటర్లు వేసుకొని పోతారు, కానీ ఎండాకాలం నెత్తికి ఏం పెట్టుకోరు. కొట్టువంట కొట్టదా వడదెబ్బ? అరే ట్రాఫిక్ వాళ్ళు బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్తారు, మీరు ఇంటేనా? వినరు. ఎక్కడైనా వాళ్ళ మాటలు వినండిరా. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. అటు ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు, ఇటు నా ఎండ వేడి నుంచి కూడా కాపాడుకోవచ్చు. గాలిదేవా నువ్వు ఉన్నావా లేవా? సప్పుడు చేస్తలేవు. ఏమో అడవిలో ఉన్న చెట్లనే నరికి ఇల్లు కట్టుకుంటున్నారు. చెట్లు లేనిది గాలి ఎక్కడ వస్తుందిరా? అరే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు 2 చెట్లు పెట్టారా? మీకేమో చెట్లు లేకుండా గాలి రావాలి. ఉన్న చెట్లన్నీ నరుక్కుంటూ పోతే నేను ఎంత గాలి పెట్టినా ఎక్కడి నుంచి వస్తుందిరా గాలి? చెప్పండిరా. ఇకనైనా ప్రతి ఇంటికి చెట్లు నాటండిరా. పర్యావరణాన్ని కాపాడండి. వినబడుతుందా? పోండి. నేను పోతాను, నాకు ఇది వద్దు.